ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. ముందు ఈ వీడియో చూడండి. Dhoni is the most destructive batsman. He changed the face of Indian cricket. I think. So Dhoni, I love you Dhoni. ఇప్పుడు ఈ వీడియో కూడా చూడండి. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు గూస్ బంప్స్ రాకపోతే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. మహేంద్ర సింగ్ ధోని ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్. జస్ట్ ఇమాజిన్, నేను ఒక స్టాచ్యూ తయారు చేసి దానికి ధోని ఫోటో అతికించి పెట్రోల్ వేసి మంట పెట్టాను, లేదా ధోని ఫోటో తీసుకొచ్చి ఇలా ప్రొటెస్ట్ చేస్తాను, లేదా ధోని ఇంటికి ఒక 100 మందితో వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేస్తాను. చాలా వియర్డ్ గా అనిపిస్తుంది కదా, కానీ ఇదంతా ఇమాజినేషన్ కాదు, ఇది నిజంగా జరిగింది 2007 వరల్డ్ కప్ టైంలో. ఈ టైంలో ధోనితో ఇండియన్స్ ఇలాంటి పని చేశారు. ఆ రోజు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక బ్లాక్ డే గా మారిపోయింది. లాస్ట్ కి ధోని పేరెంట్స్ కి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే పదండి నీకు తెలుసుకుందాం ధోని కెరియర్ ఆల్మోస్ట్ ఎండ్ చేసిన మ్యాచ్, ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే మిగిలిపోయిన ఒక ఇన్సిడెంట్, ఆ బ్లాక్ డే కోసం. 23 డిసెంబర్ 2004 ఈ డేట్ లో మన మాహిబాయ్ ఇండియన్ టీమ్ లో డెబ్యూ చేశాడు. కానీ అన్ఫార్చునేట్ గా డక్అవుట్ అయ్యి పెవిలియన్ కి వెళ్ళాడు. అప్పుడు ఇండియాలో ఒక్కరు కూడా అనుకోలేదు ఇదే ప్లేయర్ ఇండియా టీమ్ ని లీడ్ చేసి ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఎవాల్వ్ అవుతాడు అని. ఆ టైంలో ఇండియన్ టీమ్ కి టోటల్ 18 వికెట్ కీపర్స్ ఆల్రెడీ వచ్చి వెళ్లారు. అప్పటికి ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ వికెట్ కీపర్ కూడా అట్లీస్ట్ 5 years కూడా ఇండియన్ టీమ్ లో కన్సిస్టెంట్ గా ఉండలేకపోయారు. అలానే MS ధోనికి కూడా అనుకున్నారు ఫ్యాన్స్, వీళ్ళు ఏముంది, ఈజ్ జస్ట్ వికెట్ కీపర్ అని. కానీ నెక్స్ట్ 5 months తర్వాత ధోని ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఇండియన్ క్రికెట్ హిస్టరీలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేటగిరీలో ఎవ్వరూ చేయలేని పని. అంటే ఒక ఎక్సలెంట్ సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ ఇండియన్ హూ హిట్ ఏ సెంచరీ ఇన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేటగిరీలో, అది కూడా ప్రైమ్ పాకిస్తాన్ అగెన్స్ట్ లో 148 రన్స్ చేసి ద సేమ్ ఇయర్ శ్రీలంక అగెన్స్ట్ లో 183 రన్స్ కొట్టి తన ప్లేస్ ఇండియన్ టీమ్ లో ఫిక్స్ చేసుకున్నాడు. నిజానికి ఈ రికార్డ్ ఇప్పటికీ ఎవరు బ్రేక్ చేయలేకపోయారు, ద హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఆఫ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేటగిరీలో.